వెల్కమ్ టు న్యూస్ అడ్డా. రేవంత్ కేబినెట్ లో కొత్త ముఖం. ఆ లక్కీ పర్సన్ ఎవరు? మాజీ మంత్రి సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఉత్తర తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గం నేతలు గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీకి ఇంతకాలం గట్టి మద్దతుదారుగా ఉన్న తమకు ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదనే అభిప్రాయంలో ఆ వర్గం నేతలు ఉన్నట్లు తెలిసిందే. ఈ విషయం గమనించిన కాంగ్రెస్ అధిష్టానం నష్ట నివారణకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని యోచనలో ఉన్నట్లు తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని రెడ్డి సామాజిక వర్గం నేతలు రాజకీయాలను ప్రభావితం చేయగలరు. ఆయా జిల్లాల్లో పార్టీల గెలుపోటములు నిర్ణయించే శక్తిగా ఎదిగారు. కానీ కాంగ్రెస్ సర్కార్లో ఆ వర్గానికి చెందిన లీడర్లకు జిల్లాలు, సామాజిక సమీకరణాల కారణంగా మంత్రి పదవి దక్కలేదు. దీంతో వారంతా గుర్రుగా ఉన్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి తమ అసంతృప్తిని వెళ్లిబుచ్చుతున్నట్టు తెలిసిందే. సరిగ్గా ఈ సమయంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్లడంతో సామాజిక వర్గానికి చెందిన లీడర్లు అసహనంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తర తెలంగాణ రెడ్లను అవమానాలకు గురిచేసి పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. ఈ విషయం గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఉత్తర తెలంగాణకు చెందిన రెడ్డి ఎమ్మెల్యేలలో ఒకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని వార్తలు రావడంతో ఆ అదృష్టవంతుడు ఎవరు అని చర్చ జరుగుతోంది. ఆ 4 ఉమ్మడి జిల్లాల నుంచి 6 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి దొంతి మాధవ్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, యశస్విని రెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి రెడ్డి ఎమ్మెల్యేలు లేరు. 6లో అందరికంటే సీనియర్ ఎమ్మెల్యేగా సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు సమీకరణాలు కుదరకపోవడంతో ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు హైకమాండ్ మొగ్గు చూపుతుందా లేదా, జిల్లాల సమీకరణాల నేపథ్యంలో వరంగల్ జిల్లాకు ప్రయారిటీ ఇస్తుందా అనే చర్చ జరుగుతుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మొన్నటి వరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సీఎం రేవంత్ తో అంటి ముట్టినట్టుగా వ్యవహరించారు. కానీ కొన్ని రోజులుగా ఆయన వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. సీఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. దీనితో ఆయనకు ఏమైనా కేబినెట్ లో ఛాన్స్ దక్కుతుందా అనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఆయనతో కలుపుకొని మొత్తం 4 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉన్నారు. వీరంతా దక్షిణ తెలంగాణకు చెందిన వారే. రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి నల్గొండ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి నల్గొండ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం. దీంతో ఉత్తర తెలంగాణకు చెందిన రెడ్డి లీడర్లు తమకు ప్రభుత్వంలో భాగస్వామ్యం లేదా ఆ జిల్లాలకు చెందిన లీడర్లతోనే పార్టీ అధికారంలోకి వచ్చిందా అని పార్టీ అంతర్గత సమావేశాల్లో ప్రశ్నిస్తున్నట్లు తెలిసిందే.